చేశారు. వీళ్ళు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం ఖచ్చితంగా చట్టాలు చేసి తీరుతారని చెప్పి మరి సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. సో మీకు ఆల్రెడీ పార్టీల పరంగా అంత క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో నిన్న జరిగిన పరిణామాన్ని అసలు ఏపీ రాజకీయాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, మీకు అలాగే జీవీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. రాజకీయాలకు అతీతంగా ఇందాక వక్తలు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర హోంమంత్రిని ఎవరైనా కలవచ్చు, ఏ సమస్య మీద విన్నవించవచ్చు. అది వాళ్ళ హక్కు, అర్హత. అసలు మనం దాంట్లో క్వశ్చన్ చేయడానికే లేదు. కాకపోతే ఇటీవల కాలం చాలా గ్యాప్ తర్వాతే వైసీపీ నాయకులు కలిశారు. మరి ఈ మధ్యలో ఎందుకు కలవటం మానేశారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు సమస్య ఉంది కాబట్టి వైసీపీ నాయకులు కలిశారు అంటే ఈ 2 సంవత్సరాల పాటు సమస్యలు లేవు కాబట్టి కలవలేదేమో పెద్దగా అనే అనుమానం కూడా కలుగుద్ది. రెండోది, భద్రతా విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒకటండి, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే బహిరంగ సభలు వేరు, పరామర్శలు వేరు. మీరు ఒక బహిరంగ సభ పెట్టుకోవాలనుకోండి, ఇదిగోండి నేను బహిరంగ సభ పెట్టుకుంటున్నానని ప్రభుత్వానికి తెలిపితే 10,000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా, దానికి ఎక్కడ సభ పెట్టుకోవాలి, ఎంతమంది బందోబస్తు కల్పించాలనే ఒక అవగాహన ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. బహిరంగ సభ అనేది ఒక ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కానీ పరామర్శకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు ఉంటాయి. నేను బహిరంగ సభకి పరామర్శని 2 ఒకేలాగా చేస్తానంటే కష్టం. పరామర్శ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో పరామర్శలకు వెళ్తూనే ఉన్నారు. పరామర్శకు వెళ్ళేటప్పుడు సాధారణంగా పోలీసులు ఆంక్షలు పెడతారు. ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళినప్పుడు ఆంక్షలు పెట్టిన మాట వాస్తవం. సరే, ఆ ఆంక్షల్ని అమలు చేశారా లేదా అనేది తర్వాత సంగతి. సో ఆంక్షలు అనేది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేవరపల్లి ఘటనే చూడండి. దేవరపల్లిది వాస్తవానికి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు ఆయన. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడితే అక్కడ పొగాకు బేళ్లను తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల రైతులకు ఎంత మంచి జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ ఆ పొగాకు బేళ్లు తొక్కేయటం వల్ల ఆ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంటే తప్పని జనం ఎక్కువ అవడం వల్ల జరిగినటువంటి ఘటనే, కావాలని తొక్కారని ఎవరు అనట్లా. అలాగే ఒక చిన్న హోటల్ మీద జనం ఎక్కువయ్యి హోటల్ పైకి పూరుగుడ్స్ మీదకి ఎక్కేశారు. తర్వాత హోటల్లో కొంత సామాగ్రి దెబ్బతింది. అది వాళ్ళ జీవనాధారం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎలాంటి ఘటనలు? ఇంకోటి, ఇందాక ఆయన చదివి వినిపించారు, ఆ పర్యటనలోనే ఒక బైక్ ఢీకొంటే ఆ వ్యక్తి చికిత్స చేసుకుంటూ మృతి చెందారని ఈ రోజు ఉదయం పేపర్ లో కూడా నేను చూడటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అపశృతులు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళి ఒక వ్యక్తి చనిపోయాడంటే అది కూడా అపకీర్తే. అలాగే చనిపోయిన కుటుంబం కూడా రోడ్డును పడే పరిస్థితి. వాళ్ళు ఏదో అభిమానంతో వెళ్తారు, తర్వాత వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడి మృతి చెందాడు. ఆ కుటుంబం రోడ్డును పడింది. తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది పక్కన పెడితే కొన్ని ఆంక్షలు ఉన్నప్పుడు అమలు చేయాలి. ఇప్పుడు పోలీసులకి ఒక 5,000 మంది వస్తారని తెలిస్తే 5,000 మందికి సరిపడగా భద్రత ఇస్తారు. కానీ 20,000 మంది వచ్చారనుకోండి, పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు కూడా మానవ మాతృలే కదా. ఇది ఒకటైతే, రెండోది నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. మొన్న శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఒక మహిళా ఎస్ఐ చేసింది కూడా ఇదే. ర్యాలీగా వెళుతున్నటువంటి బైకుల్ని జగన్ కాన్వాయ్కి అడ్డు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ రోజుకి చింతాడ రవికుమార్ కావచ్చు, ఆయన ఇప్పటికీ కేసు నమోదైతే ఇప్పటికీ ఆయన దొరకలేదు. సరే, అంటే ఇప్పుడు పోలీసుల మీద అలా దాడికో లేకపోతే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి వెళ్లే ప్రయత్నం చేస్తే అది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటారు, మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంది, మేము భద్రతగా మీరు దాడి చేస్తే మేము భద్రత ఎలా కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగింది. మరి పోలీసుల మీద ఈ రకమైనటువంటి చర్యలు కూడా కరెక్ట్ కాదు, ఏ ప్రభుత్వం అయినా. ఇకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలుపుకునే హక్కు కావచ్చు, సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అయితే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో 1 అని ఒకటి తీసుకొచ్చారు. అది బ్రిటిష్ కాలం నాటి జీవో, ఇప్పుడు జీవో కాదు, బ్రిటిష్ కాలం నాటి జీవో. దాని క్లుప్తంగా దాని సారాంశం ఏంటంటే, అన్నిటికీ ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు పెడుతుందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. సింపుల్ గా చెప్పాలంటే, మీరు 100 మంది వెళ్ళాలంటే 100 మంది వెళ్ళాలి, 1000 మంది వెళ్ళాలంటే 1000 మంది వెళ్ళాలి, మీకు పర్మిషన్ లేదంటే పర్మిషన్ లేదు. దాన్ని హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేయడమే కాకుండా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అప్పట్లో ఏమని, మీరు బ్రిటిష్ కాలం నాటి జీవోని ఈ రోజు బూజు దులిపి ఎందుకు బయటకు తీసుకొచ్చారని చెప్పి ఆంక్షలు విధించి ఆ రోజు దాని మీద స్టే విధించింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి అది అలాగే ఉంది. అంటే గతంలో కూడా చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ లో 7 గంటల పాటు నిర్బంధించారు. నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. సరే, తర్వాత జరగాల్సింది జరిగింది అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాకపోతే ఎలాగ భద్రత కల్పిస్తారు? నేను ఇందాక చెప్పినట్టుగా
ప్రభుత్వం చెప్పినటువంటి ఆంక్షలకు లోబడితే భద్రత కల్పించగలుగుతారు. అంటే ఒకటి సుధాకర్ గారు ఒక నిమిషం మధుసూదన్ గారు సుధాకర్ గారు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఒక నిమిషం అండి సుధాకర్ గారు, అంటే వైసీపీ నుంచి ప్రధాన ఆరోపణ ఏది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగానే భద్రత విషయంలో చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం లేదనేది మీ పాయింట్. చెప్తానండి దీనికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి చెడ్డ పేరండి? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరా? చెడ్డ పేరు ఏంటండి? చెడ్డ పేరు ఏంది? మనిషి ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు చూస్తారా? ఆయన భద్రత, ఆయన ప్రాణానికి ముప్పు కదా, ఇది చెడ్డ పేరు చూస్తారా? ఆయనకు మంచిది. అంటే రామారావు పైన చెప్పులేసినప్పుడు ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? చంద్రబాబు చెడ్డ పేరు వచ్చింది. ఏమైపోయింది? రామారావు గారి పైన చెప్పులేశారు, చెప్పులేసినప్పుడు రామారావు గారి చెప్పులేశారు కదా, చంద్రబాబుకు చెడిపోయారంటే ఎట్టా? ఆయన ప్రతిపక్ష నాయకుడు భద్రత విషయంలో ప్రాణానికి ముప్పు వస్తుందంటుంటే చెడిపోయి వస్తుంది చంద్రబాబుకి. ఏం మాట్లాడుతున్నారు అనలిస్ట్ గా మీరు? భద్రత విషయం గురించి మాట్లాడండి, డిఎస్సీ గురించి మాట్లాడండి. మధుసూదన్ గారు, నేను చెప్పేది కూడా అదే. కూటమి ప్రభుత్వం భద్రత కల్పించకపోతే ఇప్పుడు చంద్రబాబు గారి మీద చొప్పులేస్తే తర్వాత ఫలితం ఎవరు అనుభవించారు? ఏ ప్రభుత్వం అనుభవించింది? చంద్రబాబు గారి మీద చెప్పులేశారు. సరే, అప్పుడేదో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి మీద, బీజేపీ గారు ఎన్టీఆర్ మీద, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద ఫలితం అనుభవించారు. ఇప్పుడు కూడా ఏదైనా జరిగిందనుకోండి, రాబోయే ఎన్నికల్లో ఫలితం అనుభవిస్తారు. నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే కూటమికే చెడ్డ పేరు. చంద్రబాబు గారు లేదా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలా దానికి? ఈసారి బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా బయటకు వచ్చి ఎంత జాగ్రత్తగా లోనికి వెళ్తే అంత వాళ్ళకి మంచిది. మీకంటే ఎక్కువ భయం కూటమి ప్రభుత్వానికి ఉంటది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగరాంది ఏదన్నా జరిగితే అది మన తలకు చుట్టుకుంటే మనకి ఇబ్బంది అవుద్దనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి కూడా ఉంటది. మీకంటే ఎక్కువ జాగ్రత్త వాళ్ళకి ఉంటది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి నిజంగా జరగాలనుకుంటే బందోబస్తే తీసేస్తారు. సో అది కరెక్ట్ కాదు. ఇకపోతే నెక్స్ట్ డిఎస్సీ అంశం గురించి ఒకటి మాట్లాడారు ఇందాక మధుసూదన్ గారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, బయట వీళ్ళు పేపర్ లీక్ అయ్యింది, స్కామ్ జరిగింది అని బయట మాట్లాడుతున్నారు. కానీ నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటా, ఆయన వేసిన పిటిషన్ లో కోర్టులో ఎక్కడా కూడా ఈ స్కామ్ అనే పదం గాని లీక్ అనే పదం గాని కోర్టులో వాళ్ళు ఎంతవరకు స్పోర్ట్స్ కోటాని 3% పెంచారు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తప్పులు జరిగినాయి, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మాట్లాడారు తప్ప స్కామ్ వేరు లేకపోతే అన్యాయం జరగటం వేరు. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్కామ్ వేరు, అన్యాయం జరగటం వేరు. అన్యాయం అంటే అర్హత ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం రాకుండా వేరొక వ్యక్తికి ఉద్యోగం వస్తే అది అన్యాయం జరిగింది అంటాం మనం. స్కామ్ అంటే ఏంటి? ఎగ్జామ్ జరగక ముందే పేపర్ లీక్ అయ్యి కొంతమంది వ్యక్తులు దాన్ని తెలుసుకుని లబ్ధి పొందితే దాన్ని స్కామ్ అంటాం. స్కామ్ కి లీక్ కి చాలా తేడా ఉంది. స్కామ్ జరిగింది, మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటారు. సుధాకర్ గారు స్కామ్ అనే పదాన్ని హైకోర్టు చెప్పలా. హైకోర్టులో అసలు స్కామ్ అనే పదమే వాళ్ళ. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఇబ్బంది జరిగింది లేకపోతే ఇంకో దాంట్లో ఇబ్బంది జరిగింది అని చెప్పారు తప్ప స్కామ్ అనే పదం వాళ్ళ. నేనేమంటానంటే స్కామ్ జరిగితే స్కామ్ జరిగిందనండి, అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందనండి. రెండు ఒకటి కాదు అని నేను చెప్తాను. స్కామ్ అన్యాయం ఒకటి కాదు. బయట ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడుతున్నారు. నిన్న పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఏమంది? అసలు మీ పిల్ కి విచారణ అర్హత ఉందో లేదో తెలుస్తాము, మీరు వెనక్కి తీసుకుంటారా, మమ్మల్ని తేల్చి చెప్పమంటారా అని చెప్పి కోర్టు అడిగితే నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తరపు లాయర్ అడిగారు. ఎందుకని? అందులో స్పష్టంగా కోర్టు ఒకటే చెప్పింది, మీరు ఆరోపణలు చేశారు బాగానే ఉంది, ఆధారాలు ఎక్కడని అడిగింది. వైసీపీ దానికి సమాధానం చెప్పాలి. ఆధారాలు లేకుండా పిల్ వేస్తే కొట్టేస్తారనే విషయం తెలియనంత చిన్నవాళ్ళేం కాదు. కాకపోతే దాన్ని ఉపయోగించుకుని ఏదైనా కొద్దిగా రాజకీయం చేయాలి, వారం రోజులు టైం గడపాలనుకుంటే అది వేరు. కానీ లేకపోతే ఆధారాలు లేకుండా పిల్లి వేస్తే ఎందుకు తీసుకుంటారండి? ఆ విషయం నేను కోర్టు స్వయంగా కోర్టే అడిగింది ఆ విషయాన్ని. దానికి ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. అంటే నేనేమంటానంటే ఒకటే అడుగుతానండి, మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాను రెడ్డి గారి దగ్గర మధుసూదన్ గారు. సుధాకర్ గారు చాలా ఏకపక్షంగా డిఎస్సీ గురించి మాట్లాడడం అనేటువంటి ఆయన కనిపిస్తుంది లేదు. డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని నేను ఆయన్ని ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఒకటే అడుగుదలుచుకున్నా. జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 అనేటువంటి జీవో 2 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డిఎస్సీ నియామకం అయిన తర్వాత ఈ జీవోల్ని మళ్ళా తిరిగి బ్యాక్ చేశారు, మళ్ళా కట్ చేశారు. అంటే జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47 ని ఎందుకు తెచ్చారు, ఎందుకు తీసేశారు అనేది మాత్రం సుధాకర్ గారు చెప్పాల్సిన. సుధాకర్ గారు, మీరు చెప్పిన వాదనలు ఆల్రెడీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 335 పిల్స్ వేశారు, కొన్ని కొట్టేశారు, కొన్ని విచారణ 335 పిల్స్ ఉన్నాయండి. 335 పిల్స్ తెలుసు. మీరు ఇప్పుడు డిఎస్సీ గురించి చెప్తున్నారు కదా, జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 47. ఇంకొక విషయం చెప్తాను, మళ్ళీ చెప్తున్నా,
మీరు జీవోలో తప్పు ఉందంటే మీరు కోర్టులో ఇలా ఫలానా జీవోలో తప్పు ఉంది ఇంకోటి చెప్తాను, తీసుకుని వెనక్కి ఒకటి చెప్తాను చెప్పాలా? సుధాకర్ గారు ఇంకో క్వశ్చన్ అండి. సుధాకర్ గారు మీ సమాధానం కరెక్ట్ గా లేదు కానీ ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం సుధాకర్ గారు, ఒక నిమిషం అండి. వైఎస్ఆర్సీపీ మొన్న ఒక ధర్నా చేసింది. ఏమని ధర్నా చేసింది? కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు, అక్కడ స్కాము లీక్ జరిగింది కాబట్టి రాజీనామా చేశారు. రాష్ట్రంలో నారా లోకేష్ డిఎస్సిలో స్కాము లీక్ జరిగితే ఎందుకు రాజీనామా చేయలేదు అన్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన జీవోని మార్చడానికి స్కామ్ కి లీక్ కి ఏమైనా సంబంధం? నేను ఒక క్వశ్చన్ మాత్రం అడిగాను. స్కామ్ జరగలేదని చెప్పట్లేదు, లీక్ జరగలేదని చెప్పట్లేదు. లీక్ జరగకుండా ఉంటే నవీన్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లీక్ జరిగింది. నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అక్కడ లీక్ జరిగింది, స్కామ్ జరిగింది. మీరు అన్న వాటి క్లారిటీ సార్. సుధాకర్ గారు ఒక్క నిమిషం అండి. మీరు అంటున్న దానికి కూడా ఒకసారి క్లారిటీ వస్తుంది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. ఒక నిమిషం సుధాకర్ గారు, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? సుధాకర్ గారు ఒక నిమిషం, మీ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారు. ఒక నిమిషం ఆగండి. ఉద్యోగం ఇవ్వకపోవడానికి ఒక రీజన్ ఉంది. సుధాకర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు. ఎవరు చెప్పారు? అతనే వెళ్ళాడు. నాకు అసలు వెళ్ళకపోతే ఉద్యోగం ఇవ్వరు. నాకు అసలు పంపిణీ లేదు. ఒక నిమిషం వీటి క్లారిటీ విజయశేఖర్ రెడ్డి గారు ఇస్తారు. ఒక నిమిషం ఆగండి. పిటిషన్ లో నవీన్ అనే వ్యక్తి నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవటంలో ఫెయిల్ అయిన మాట వాస్తవం, కానీ నా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, నన్ను పరిగణలోకి తీసుకోండి అని చెబితే రాష్ట్ర ప్రభుత్వం 2 విషయాలు చెప్పింది. మీకు నవీన్ కేసు గురించి పూర్తిగా తెలియకపోతే నేను చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం 2 విషయాలు చెప్పింది. ఒకటి, నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, అది నిబంధనలు ఉల్లంఘించడం ఒకటో పాయింట్. రెండోది, ఇదే నవీన్ అనే వ్యక్తికి మేము ఆల్రెడీ కాల్ లెటర్ లాగిన్ లో పంపామని దాని ఆధారాలు ఇచ్చి లాగిన్ లో పంపినప్పటికీ కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కి రాలేదు. యాజ్ పర్ జీవో ప్రకారం ఎవరైనా